Hello students, I am Manjunath. Today I am going to discuss about one of the important 8 marks essay question in atomic structure is what are the postulates of Bohr's atomic model. Actually, in this atomic structure chapter, there are only two important questions are there. One is postulates of Bohr's atomic model and quantum numbers. These are the two main important questions. One of these two questions, 90% you will get one question in the IPE 2025. Okay. So, coming to the question here, what are the postulates of Bohr's atomic model? First of all, who invented this one? Who proposed this one? Means, in order to explain the stability and the spectrum of an atom. So, first of all, what is my atom? Atom is nothing but a small part. A smallest part is called as an atom. Smallest part of matter is called as an atom. That means it undergoes decomposition into different ions. Okay. So, atom stability ఏ విధంగా ఉంటుంది? వాటి స్పెక్ట్రమ్ అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అని బోర్స్ అనే సైంటిస్ట్ రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్ బేస్ చేసుకొని Planck's quantum theory based cheskoni he proposed a theory. Okay, so in order to explain the stability and spectrum of an atom, a scientist called as Niels Bohr proposed this theory. Okay, so according to him, what are the postulates of Bohr's atomic model? Means, look here, any atom, already I told now, atom is nothing but smallest part. The smallest part has a center. That center is always called as an nucleus. Always called as a nucleus. Nucleus lo emuntayi ante it always carries positively charged ions. They are simply called as an protons, and also having the neutrons. Neutrons does not have any charge. Okay, so simply in the nucleus we are concentrating with the positive charged ions. They are simply called as an protons. Okay, మీకు ఆల్రెడీ తెలుసు ప్లస్ అంటే ఆపోజిట్ ఎప్పుడు మైనస్, అవునా కదా? సిమిలర్లీ ఇక్కడ ఆటమ్ యొక్క సెంటర్ లో ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాజిటివ్ అయాన్స్ చుట్టూ ఏవి తిరుగుతూ ఉంటాయి? ఎలక్ట్రాన్స్. ఏవి తిరుగుతూ ఉంటాయి? ఎలక్ట్రాన్స్. వాళ్ళు అదే చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్, దట్ మీన్స్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఒక సర్కిల్ గా సర్క్యులర్ పాత్ లో రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. దో సర్క్యులర్ పాత్ దే నేమ్డ్ యాజ్ అన్ ఆర్బిట్. ఏమంటాము? ఆర్బిట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ద ఫస్ట్ పాయింట్ ఈస్ electrons revolve around the nucleus in a circular path. Each circular path is named as an orbit. అంటే ఇక్కడ ఉండే ప్రతి రౌండ్ ఆర్బిటే అంటాం. ఓకేనా? ఈ ప్రతి రౌండ్ అంటే ప్రతి ఆర్బిట్ హ్యావింగ్ ద ఫిక్స్డ్ ఎనర్జీ. కాబట్టి వీటికి ఏమని పేరు పెట్టారు అంటే ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్. ఈ ఎనర్జీ లెవెల్స్ ఎలా రిప్రజెంట్ చేశారు అంటే they using symbols here K, L, M, N, or they can also use 1, 2, 3, 4. ఏంది సార్ వీటి మీనింగ్ ఏమంటే ఇక్కడ న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ చుట్టూ ఉండే ఫస్ట్ ఎనర్జీ లెవెల్. దీన్ని ఆర్బిట్ 1 అంటాం, దీన్ని ఆర్బిట్ 2 అంటాం, ఆర్బిట్ 3 అంటాం, ఆర్బిట్ 4 అంటాం. ఓకేనా? ఇక్కడ అంటే ఈ ఆర్బిట్ లోనే ఈ చుట్టూ ఉండే సర్క్యులర్ పాత్ లోనే ఎలక్ట్రాన్స్ కంటిన్యూగా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇవి రివాల్వ్ అయినంత సేపు దేర్ ఇస్ నో ఎమిషన్, దేర్ ఇస్ నో అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. అంటే వాట్ ఇట్ మీన్స్ అంటే ఎనర్జీ తీసుకోవడం కానీ ఎనర్జీ ఇవ్వడం కానీ జరగదు. అంటే మీకు అర్థం అవ్వాలంటే నార్మల్గా మనకు తెలుసు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అని. అంటే ఇప్పుడు సూర్యుడు అనేది ఒక ఆర్బిట్ అనుకుంటే, ఎర్త్ అనేది ఒక ఆర్బిట్ అనుకుంటే, మూన్ అనేది ఒక ఆర్బిట్ అనుకుంటే, ఇది తిరుగుతూనే రౌండ్ గా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఓకేనా, ఎమిషన్ అబ్జార్ప్షన్ ఎనర్జీ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఏమీ జరగట్లేదు. కాబట్టి ఒక ఆర్బిట్ లో ఒక ఆర్బిట్ రావడం లేదు.
రావడం లేదు కాబట్టి కొలాప్స్ జరగట్లేదు. అంటే ఒకవేళ సన్ దగ్గరికి ఎర్త్ వచ్చినా, ఎర్త్ కక్షలోకి ఆర్బిట్లోకి మూన్ వచ్చినా ఆర్బిట్ విల్ బి డిస్ట్రాయ్. అలా ఎప్పుడైనా జరిగింది, ఎప్పుడైనా విన్నామా అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ హియర్, దట్ మీన్స్ as long as electron revolve around the nucleus in a orbit, around the nucleus in the orbit, there is no emission, there is no absorption of energy. అంటే ఎనర్జీ తీసుకోవడం లేదు, ఎనర్జీ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ ప్రతి ఆర్బిట్ కి ఏమని పేరు పెట్టారంటే స్టేషనరీ ఆర్బిట్. ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఈ ఎంతసేపు ఆర్బిట్ లోనే కదా ఎలక్ట్రాన్ తిరిగేది, అంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ ఏ పర్మిటెడ్ ఆర్బిట్. సో దీని సర్కంఫరెన్స్ ఆర్ ది యాంగులర్ మొమెంటం ఎలా ఉంటుంది అంటే ఎలా ఇచ్చారు ఫార్ములా అంటే mvr is equal to nh/2π, where m is nothing but mass of the electron యొక్క weight ఎంత ఉంది, v means velocity of the electron, r means radius of an orbit, n means integer, that means ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా, థర్డ్ ఆర్బిటా, ఫోర్త్ ఆర్బిటా అని, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, పై అనే వాల్యూ మీకు ఆల్రెడీ మ్యాథమెటిక్ పరంగా తెలుసు. ఓకే. సో ద యాంగులర్ మొమెంటం ఈస్ గివెన్ బై విచ్ ఇస్ ద ఫార్ములా mvr is equal to nh/2π. ఇది ఒక పాస్టులేట్ చెప్పారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆర్బిట్ లో ఎమిషన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే when an electron jump from higher orbit to the lower orbit. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైయర్ ఆర్బిట్ అనుకోండి, ఈ హైయర్ ఆర్బిట్ నుంచి లోయర్ ఆర్బిట్ కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు మాత్రమే there is a change in there is a absorption of or emission of energy between the energy levels. కాబట్టి ఎనర్జీ అబ్జార్ప్షన్ ఎమిషన్ జరుగుతుంది కాబట్టి the energy difference is given by E2 minus E1. So here E2 means higher energy level, E1 means lower energy level. Okay, so these are the postulates of Bohr's atomic model. Okay, once again I am repeating simply, ఏం టెన్షన్ ఏం పని అవసరం లేదు మా, just by seeing the diagram we can easily frame all these points. So again I am repeating simply, first point is electron revolve around the nucleus in a circular path. This is called orbit. Each orbit have some fixed energy called energy levels. How to indicate that? K, L, M, N or 1, 2, 3, 4. We can live similarly, as long as electron revolve in a orbit, there is no emission, there is no absorption. That's why each orbit is called as an stationary orbit. Electron revolve in a permitted orbit. అంటే ఈ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడే తిరుగుతూనే ఉంటాయి, ఆ పర్మిటెడ్ లెవెల్లోనే ఉంటాయి. కాబట్టి దిస్ total angular momentum is given by formula mvr is equal to nh/2π. So when the emission and absorption energy ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక ఎలక్ట్రాన్ హైయర్ ఆర్బిటాల్ నుంచి లోయర్ ఆర్బిటాల్ కి జంప్ అయినప్పుడు, లోయర్ ఆర్బిటాల్ నుంచి హైయర్ ఆర్బిటాల్ కి జంప్ అయినప్పుడు ద ఎనర్జీ అబ్జార్ప్షన్ గానీ ఎమిషన్ గానీ జరుగుతుంది. That means emission or absorption takes place when an electron jump from one energy level to the another energy level. That's why what is the energy difference between them? E2 minus E1. For duller students, for dullers అంటే అందరూ డల్లర్స్ ఎవరు కాదు, వాళ్ళ పరిస్థితుల వల్ల, వాళ్ళు ఉండే వర్క్ వల్ల, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వల్ల కొందరు చదువులో కొంచెం డల్గా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నోట్స్ ఇదే సరిపోతాయి. ఈ నోట్స్ ఏవి రాయొచ్చు ఐబీ ప్రకారంగా అంటే ఇంకా నేను ఏవైతే అండర్లైన్ చేశానో ఈ 2 పాయింట్స్ అన్నిటికీ కంపల్సరీ రాయాల్సింది, 3 పాయింట్లు ఇక్కడ వరకు రాయాల్సిందే. ఓకేనా. ఇక రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అండర్లైన్ చేసిన వాటిని మీరు మెటీరియల్ గా రాసుకొని ఇదే నోట్స్ మీరు ఐబీ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తే 100% యూ విల్ గెట్ full marks for this question. Okay na? So take a screenshot of this question and prepare well. Thank you.